ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల్లో మల్కన్గిరి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతాలను విద్యార్థులు సందర్శించారు. గుమ్మ బ్లాక్ అండ్రపల్లి పంచాయతీలో రామ్గుండ అటవీ ప్రాంతంలో 12 విశ్వవిద్యాలయాలకు చెందిన 26 మంది పరిశోధనా విభాగం విద్యార్థుల బృందం 2 రోజుల పాటు ఎన్కౌంటర్పై పరిశోధన నిర్వహించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతం మల్కన్గిరిలో జరిగిన ఎన్కౌంటర్ పై 12 యూనివర్సిటీల నుంచి విద్యార్థుల బృందం ఇక్కడికి వచ్చి అక్కడ వాస్తవికతని ఏంటి అన్నది పరిశీలించేందుకు వచ్చారు. మొత్తం విద్యార్థులందరూ కూడా అక్కడ సంఘటనా స్థలానికి వెళ్లి మొత్తం అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి, అసలు మొత్తం ఆ ఘటనకి సంబంధించిన అందరినీ కలిసి దాని మీద ఒక రిపోర్ట్ ని తయారు చేసేందుకు వాళ్ళంతా కూడా అక్కడ పర్యటించడం జరిగింది. మరి విద్యార్థుల బృందం అంతా కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు అక్కడ ఏమేమి విషయాల్ని వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు, అసలు ఏ అంశాల మీద వీళ్ళు వాళ్ళతో మాట్లాడడం జరిగింది అన్నది మనం ఇక్కడ విద్యార్థుల బృందాన్ని అడిగి తెలుసుకుందాం. అయితే గత నెల 24వ తేదీ రోజు భారీ ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి మీడియా ముఖంగా మాకు తెలిసింది. అదే సందర్భంలో ఈ రాష్ట్ర డీజీపీగా ఉన్నటువంటి సాంబశివరావు కూడా ఇది ఎదురుకాల్పుల ఘటన అని చెప్పారు. పౌర హక్కుల సంఘాలు మాత్రం ఇది ఎదురుకాల్పులు కాదు, బూటకు ఎన్కౌంటర్ అని అనౌన్స్ చేయడం జరిగింది. ప్రాథమిక విచారణలో భాగంగా కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. అయితే మొత్తం చూసిన తర్వాత మాకు ఇప్పటివరకు తెలిసిన అంశం ఏంటంటే, ఏదైతే సాంబశివరావు గారు చెప్పినట్టు ఘటన ఏది ఉందో దాంట్లో చాలా వాస్తవ విరుద్ధంగా ఉందని మాకు అర్థమైంది. రెండవది ఇంకోటి ఏంటంటే, ఎక్కడైతే ఘటన జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒకవేళ ఎదురుకాల్పులా లేకపోతే ఎన్కౌంటర్ అయినా కూడా అక్కడ ఆధారాలు అనేటువంటి సజీవంగా ఉండాలి. కానీ పోలీసులు చేసింది ఏంటంటే మొత్తం ఒక దగ్గర కుప్పపోసి మొత్తం తగలబెట్టినట్లు కనిపిస్తుంది. మేము అది రిపోర్ట్ తయారు చేస్తున్నాం, ప్రతిదీ కన్సిడర్ చేసుకొని ఆ రిపోర్ట్ మేము తొందరలో మీడియా ముందు పెట్టబోతున్నాం. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఈ ఎన్కౌంటర్ వాస్తవం లేక ఫేక్ అనేది చాలా క్వశ్చన్స్ అనేది ఇప్పుడు రేస్ చేయాల్సిన అవసరం విద్యార్థులకైనా కానీ మామూలు ప్రజలకైనా కానీ మీరు కన్సిడర్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అదే మేము ఆధారాలతో పాటు చూపించబోతున్నాం. జరిగిన ఈ ఎన్కౌంటర్ ఘటన మీద పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో న్యాయ విచారణ అనేది జరిపించాలని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు మొత్తం అక్కడ సేకరించిన అంశాలన్నింటినీ కూడా ఒక నివేదిక తయారు చేసి ప్రభుత్వం ముందు పెట్టబోతున్నామని మనకి ఇక్కడ వివరాలను వెల్లడించడం జరిగింది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరేష్ తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం.